హాయ్ హలో వివర్స్, నేను మీ మేరుగు రాజేష్. ఇక తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు మొదటి దశ ఎన్నికలు అయితే ఈ రోజు నుంచి అయితే నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి గుర్తులు, వార్డు మెంబర్లకు సంబంధించిన గుర్తులు అయితే వచ్చినాయట. ఎవ్వరు కూడా అధైర్య పడొద్దు, ఎందుకంటే మనం వాడుకునే నిత్యావసరాలు వాడుకునేటువంటిగా అవే గుర్తులు వచ్చినట్టు ఉన్నాయి. అయ్యో, చెప్పులు, చెత్త డబ్బా, బిస్కెట్, బెండకాయ. ఇక చెప్పులు చెత్త డబ్బా అంటే పొద్దుగాల లేవగానే చెత్త బండి వచ్చిందో చెత్త వేయాలని అంటాము, అదో చెత్త డబ్బా గుర్తు. బిస్కెట్ పొద్దుగాల షాయి తాగడానికి అదో బిస్కెట్, ఇక కూర అనుకునే బెండకాయ అదో గుర్తు. చెప్పులు చెత్త బిస్కెట్, ఇట్లాంటి గుర్తులు అయితే వచ్చినాయి. ఇంకా ఏంటంటే విచిత్రము, మనం పళ్ళు తోముకునే టూత్పేస్ట్ కూడా గుర్తొచ్చింది. అట్లనే ఆడోళ్ళు షాపింగ్ పోతారు చూసినావా, ఆ షాపింగ్ పోయే బ్యాగ్ కూడా గుర్తొచ్చింది. ఇక పోరాళ్ళు క్రికెట్ ఆడే బ్యాటు, ఆడోళ్ళు బీడీలు చేసే కత్తెర, ఉంగరము, టీవీ రిమోటు, ఫుట్బాల్. ఈ గుర్తులు అయితే ఈ సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేసే వాళ్ళకైతే ఈ గుర్తులు అయితే మొత్తం మీదనైతే ఎన్నికల సంఘం అయితే విడుదల చేసింది. వీళ్ళకు వార్డు మెంబరు క్యాండిడేట్లకు 20 గుర్తులు, సర్పంచ్లకు 30 గుర్తులు, 30 సింబల్స్. సర్పంచ్లకేమో 30, వార్డు మెంబర్లకేమో 20. ఎంపిక చేసిన ఎన్నికల సంఘం జిల్లాలకు చేరిన బ్యాలెట్ పేపర్లు. ఆల్రెడీ బ్యాలెట్ పేపర్లు జిల్లాలకి ఏరినాయి. ఇక నామినేషన్లు ఒక్కటే ఆలస్యం ఉంది గంతే. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలు అటు అభ్యర్థులతో పాటు ఇటు పబ్లిక్ను ఎక్కువగా ఆకట్టుకునేవి గుర్తులే. రైటే కదా, మొత్తం మీద పబ్లిక్ని ఎక్కువ ఆకట్టుకునేది గుర్తులే. ఇక ఇప్పుడు ప్రచారం స్టార్ట్ అవుతుంది కదా, వీళ్ళ గుర్తులు వచ్చిన తర్వాత ప్రచారం స్టార్ట్ అయితే ఇక బ్యాట్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇదిగో బ్యాట్ తీసుకో ఇస్తారు. ఇక ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలకు వాళ్ళకు చెత్త బుట్టలు వచ్చినాయి అనుకో, ఇక చెత్త బుట్టలు వంచుతారు. బ్రష్ అయినా సరే, టూత్పేస్ట్, ఇంట్లో ముఖ్యంగా టూత్పేస్ట్ అంటే మనం రోజు పొద్దుగాల పేస్ట్ ఉంటుంది ఇక పనులు తొక్కునేది, ఆ పేస్టులు ఇవన్నీ ఇక అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక ప్రచారానికి జోరు అందుకునే సమయంలో మొత్తం ప్రతి ఒక్కరి ఇంట్లో చూడుర్రి ఈ గుర్తులకు సంబంధించిన అన్ని ఐటమ్స్ వాళ్ళ ఇళ్ళల్లో ఉంటాయి. ఒక గ్రామం ఉందనుకో, ఆ గ్రామంలో ఈ అభ్యర్థి నిలబడే అభ్యర్థులు ఉంటారు కదా, వాళ్ళు అవన్నీ తీసుకొచ్చి ఇస్తారు. ఇక మొత్తం మీదనైతే ఇక గుర్తులు కూడా వచ్చినాయి. ఇక ప్రచారం ఇంకొక 2 రోజులు అయిందనుకో ఊర్లలో ఇక జోరు అందుకుంటుంది.